మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా. దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మీ అందరికీ తోడయ్యుండునగాక. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. సహజంగా మనం ఉన్న పరిస్థితుల్లోంచి ఎవరైనా ఊతమిస్తే పైకి ఎగబాకగలం అని అనుకుంటాం. వాడు చదువుతున్నాడు కానీ వాడు చదివించేవాడు లేరండి. వీడు ప్రయాసపడుతున్నాడు కానీ పెట్టుబడి లేదండి. అంటే అర్థం ఏంటంటే అతన్ని ఆ విధంగా సాయం చేసి ఒక స్థాయికి లేపగలిగిన వాడు లేకపోవడం. అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో, తండ్రి లేకపోవడం వల్లేనండి ఆ పిల్లల పరిస్థితి అలా అయిపోయింది. అయితే ఈరోజు నేను చెప్పగలిగిన మాట, ఇట్లాంటి మాటలు మనం చాలా వింటుంటాం కదా. అప్పుడు అనిపిస్తుంది, నాకు తండ్రి ఉంటే బాగుండేది కదా అని, నాకు ఆర్థిక స్తోమత ఉంటే బాగుండేది కదా. కొన్నిసార్లు ఎవరైనా నా సాయం చేస్తే కొంచెం పైకి ఎగబాగలను కదా. కష్టపడుతున్నాను కానీ పెట్టుబడి లేదని వేదన పడటం, ఇవన్నీ గమనిస్తున్నాను. అయితే ఈ శుభవేళ నేను ఒక మాట చెప్పాలి. అదేమిటంటే, నీ పరిస్థితులు ఎంత దిగజారిన దీనస్థితిలో ఉన్నా నా దేవుడు నిన్ను లేపి ఒక స్థాయిలో నిలబెడతాడు. ఆయన పేరు లేవనెత్తే దేవుడు అని పేరు. ఎవరినైనా వారు వీరు అనే వ్యత్యాసం ఉండదు. సృష్టికర్త సర్వసృష్టి ఆయనే చేశాడు. కులాలో మతాలో వయసు జబ్బో ఏది ఆమెకు అడ్డుకు రాదు. బైబిల్లో ఒక వాక్యం చదువుతాను. 107వ కీర్తనలోని 41వ వాక్యం. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తేదను. అట్టి దరిద్రుల బాధ అంటే దరిద్రుడికి అసలు దరిద్రుగా ఉండడమే ఒక బాధాకరం. ఇంకా పరిస్థితులని అననుకూలంగా మారిపోతే ఇక బాధల పుట్టగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అట్టి బాధల మధ్యలో ఉంటే ఈయనట తొంగి చూస్తాడట. కారణం, ఆయన తొంగి చూసి మనుషులను క్షేమానికి లేవనెత్తాలని కోరుకునేవాడే కానీ కష్టాలు పాలు చేయడు. మనం కొన్నిసార్లు దేవుని ఎరగని వాళ్ళగా ఉంటాం. ఒకవేళ నాస్తికుడిగా ఉన్నా ఆస్తికుడిగా ఉన్నా దేవుని ఎరగనట్టు ఉన్నా ఎవరున్నా సమానంగా చూసే దేవుడు ఆయనే నిన్ను తొంగి చూసి నీ దగ్గరకు వచ్చి, నువ్వు నా మతం కాదు, నా కులం కాదు అని ఆలోచన రాదు. దేవునికి మతాలు కులాలు లేవుగా. అందరినీ సమానంగా ప్రేమించగలిగిన వాడు వెంటనే చేయబట్టి నేను లేవనెత్తుతాడట. లేవనెత్తేటప్పుడు నీ బాధను పోగొట్టి అనే మాట వాడాడు. అంటే లేవనెత్తడం, బురదలో పడ్డవాళ్ళని లేవనెత్తడం చాలామంది ఉంటారు, కానీ బురదను పోగొట్టడం జరగాలిగా. అలాగే మన సమస్యలు పోగొట్టబడి మన సమస్యలు మనలో వదిలి వెళ్ళిపోయి ఓ ప్రశాంతమైన చక్కని రూపంతో నిలబడితే, మనం లేపి నిలబడినప్పుడు ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నాడండి, ఇతడు ఈ స్థాయికి లేపబడ్డాడు అనే మాట వింటాంగా. దేవుడు అంటాడు, నేను మీ దేవుడును, సమస్తము చేయగలను, పరమ వైద్యుడను, నీకు మేలు చేయాలని ఆరాటపడేవాడిని. నువ్వు ఒకవేళ ఈ రకమైన బాధలలో బురదలలో ఉన్నా, కొంతమంది వ్యసనాలలో ఉంటారు, కొంతమంది భయంకరమైన అతి తెలివితేటల్లో ఉంటారు, కొన్నిసార్లు నాకు కలిసి రావటం లేదా నిరాశలో కృంగిపోతారు. బాధలు ఏమైనా కానీ ఆయన లేవనెత్తి నిన్ను నిలబెడతాడు. నీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. మరో విచిత్రం ఏంటి తెలుసా? నీ మీద ఆయన దృష్టి నిలిపి నీ బాధలను పోగొడితే రెండో కార్యం కూడా చేస్తాడు. లేవనెత్తడం అంటే ఏమిటది? ఉన్న స్థితి నుంచి లేపడం. ఇక్కడ దాని గురించి ఏమంటాడు తెలియ? వారి వంశమును మందవలే వృద్ధి చేయను. వారి వంశము అంటే కష్టాలు, వేదన, కలవరంతో ఉండి అభివృద్ధిని అందక నోచుకోకుండుంటే ఆయన ఘనకార్యం చేసి లేపి వారి వంశాన్ని మందవలే వృద్ధి చేస్తాడు. ఒక్క జీవం ఎప్పుడు మందవుతుంది? మనకు అసాధ్యం అనిపిస్తుంది. కానీ దేవుడు అంటాడు, మంద విస్తరించినట్లుగా వాళ్ళ కుటుంబాలని, ఆర్థిక పరిస్థితిని అన్నిటిని నేను వర్ధల చేస్తే మంద వృద్ధి చెందినట్టుగా ఆస్తి కానీ, సమాధానం కానీ, ఐక్యత కానీ, సమృద్ధి కానీ అన్నీ మందవలే విస్తరిస్తే ఆయన వారి వంశాలను దీవిస్తాను అంటున్నాడు. ఆహా, ఎంత గొప్ప దేవుని మాట అండి. ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా నీవు ఎవరివైనా కావచ్చు. ఒకవేళ దూరస్తులుగాను, పాపిగాను, నిరాశగాను, ఒంటరిగాను, నా రాత ఇంతే అనుకుంటూ వంటగదిలో ఉన్న, మెట్ట మీద ఉన్న నీ పరిస్థితి ఏదైనా ఆయన కార్యం చేయగలిగిన వాడు. ఒక్క క్షణం ఈ మాటలు విన్నాక లేవనెత్తే వారి వైపు నువ్వు ముఖం చూపితే బాగుంటుందిగా. నీకు తెలిసినంత వరకు నీ అర్హతను బట్టి మేలు చేయడు, నీ భక్తిని బట్టి మేలు చేయడు, కేకను బట్టి చేస్తాడు. ఒక్క కేక వేసి, అయ్యా నా బాధలు చూస్తున్నావుగా,
నా దగ్గర భక్తి లేదు, నేను నీకు ఇష్టమైన వ్యక్తిని కూడా కాకపోవచ్చు, అయినా నన్ను కనికరించవా అంటే అద్భుతం ఈరోజే మొదలవుతుంది. లేపి నిలవబెడతాడు, మందవలే వృద్ధి చేస్తాడు. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమోమిడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న మేలుడు కొరకు వందనాలు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి ఒక ఘనమైన నామానికే మహిమ కలుగునట్లు కృపను విస్తరింపచేసి దీవించుమని పేరు పేరున బిడ్డలను ఆశీర్వదించండి. వారి చదువులైన, ఉద్యోగ వ్యాపారాలైన, ఆరోగ్యమైన, ఐక్యతన, రక్షణ భాగ్యమైన నీ ద్వారా కలగా చేతినడలో దాచి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందుమని అటు ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తిగల నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.